మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అంటే 15 రోజుల యొక్క పక్ష ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత ప్రయత్నం కానీ నా కవిత్వం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పని చెప్పాలన్నా కూడా నాకు మనస్కరించదు. శాస్త్రం చెప్పడమే నాకు అలవాటు. కాబట్టి శాస్త్రమే తెలుసుకోవాలనుకునేవాళ్ళు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇటువంటివి ఏమి ఉండవండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరే లైక్ చేస్తారు. దాని గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమి ఉండదండి. మీకు శాస్త్రం కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అనుసరించవచ్చు. ఓకే, ఇక్కడ ఇది కేవలం గోచార ఫలితాలేనండి. ఈ గోచార ఫలితాలు 10 నుంచి 15% మధ్యలో నిష్ణాతులైన వాళ్ళు చెబితే అలా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టడానికి ఏమీ లేదు. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కానీ వ్యక్తిగత జాతకమే మీ యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. పూర్తిగా 80% వరకు దాన్ని పూర్తి చేస్తుంది. ఇది 10 నుంచి 15% వరకు ఇది పనిచేస్తుంది. మిగతా అది ఇంకా దైవేచ్ఛ, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. దీని మీదే కేవలం మీరు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, నాకు ఈ టైంలో బాగుందని చెప్పారు కదా, ఆయన బాగా నిష్ణాతుడే కదా, అందుచేత నేను దర్జాగా కూర్చోవచ్చు హాయిగా అనేటటువంటి దృక్పథంలో కొంతమందిని చూశానండి. ఆ విధమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. మీరు చేసే పనిలో మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 6 రకాలుగా మీ యొక్క కష్టాన్ని చూపిస్తే 7వ రకంగా భగవంతుడు మీకు సహాయపడతాడు. అంతేగాని నాకు ఫలానా పంచమహాపురుష యోగాల్లో ఆ యోగం ఉంది, లేకపోతే ఇప్పుడు ధనాధిపతి యొక్క దశ జరుగుతోంది, లేకపోతే భాగ్యాధిపతి యొక్క దశ జరుగుతోంది, మహాదశ, అందులో అంతర్దశ సిద్ధి జరుగుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు దగ్గరికి వెళ్ళొద్దండి. మీ ప్రయత్నం తర్వాతనే ఏదైనా కూడా ఈ జాతకం మీకు సహకరిస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలము దీన్నే అనుసరించి దీన్నే నమ్ముకొని నేను పడుకుంటాను హాయిగా బోర్లా పడుకుంటాను అంటే మాత్రం మన బతుకు కూడా బోర్లాగే పడుకుంటుంది, ముందుకేం వెళ్ళదండి. మన ప్రయత్నం ఉండాలి కదండి. ఓకేనండి. ఇప్పుడు సింహరాశి వారికి అక్టోబర్ నెల 2025 1వ తారీఖు నుండి 15వ తారీఖు అక్టోబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఇవి కేవలం గోచార ఫలితాలే. దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు, ఎక్కువ ప్రయత్నించక్కర్లేదు. ఇవి అంటే దాని ప్రాముఖ్యత దానికి ఉంది, అలా అని చెప్పి తీసిపారేయటానికి లేదు. అయితే ఫస్ట్ మీ జీవితాన్ని ఎవరి జీవితాన్నైనా మనం నిర్దేశించేటటువంటిది, తెలియజేసేటటువంటిది, ఇండికేట్ చేసేటటువంటిది వ్యక్తిగత జాతకమే. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి పెట్టుకున్నట్టయితే దానికి అది ఆ చక్రం రాయించుకుని నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి. రాయించుకున్న తర్వాత ఆ ఫలితానికి ఈ గోచార ఫలితాలను మీరు అనుసంధానం చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలన్నీ వస్తూనే ఉంటాయి. 90% వరకు అయిపోతూ ఉంటుంది. 10% దానికి పార్వతీదేవి శాపం ఉందని కొంతమంది, కాళిదాసు శాపం ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఆ బ్రహ్మ తప్పితే 100కి 100 పాళ్ళు చెప్పగలిగినటువంటి వారు ఎవరూ లేరని ఒక శ్లోకం కూడా ఉన్నది. తర్వాత చెప్పుకుందాము. అయితే ఈ విధంగా మనకి వ్యక్తిగత జాతకమే చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు మేము చెప్పేది మీకు సంబంధించి రాశిగతమైన ఫలితం. ఇది వ్యక్తిగతం కాదు. మీ పేరు తెలియదు, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏం తెలియకుండా మీ జాతకంలో చెప్తామండి. అది ఇంపార్టెంట్. దానికి ఇది అనుసంధానం చేసుకోవటం వరకే. అర్థమైంది అనుకుంటాను. అయితే మొత్తం మీద ఇప్పుడు ఈ సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి. జన్మంలోని శుక్రుడు ఒక 9 రోజులు, ద్వితీయ స్థానంలో అంటే కన్యలో ఒక 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా శుక్ర భగవానుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు. జన్మంలో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన, మంచి ఆలోచన. మామూలుగానే ఈ శుక్రుడు గనక అనుకూలంగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకోటి అంటే
ముఖ్యంగా జన్మలోనే ఉన్నారనుకోండి, వీళ్ళు ఎవర్ గ్రీన్లా ఉంటారండి. మనుషులు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. రోజు షేవింగ్ చేసుకోవటము, చక్కగా దగదగలాడిపోతూ ఉండటము, అలాగే పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడటము, వీళ్ళకి ఏదో ఒక కళలో కాస్త ప్రవేశమో ప్రావీణ్యమో ఉండటము, ఈ లలిత కళకు సంబంధించి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అంచేత జన్మంలోనే శుక్రుడు కాబట్టి ఈ విధమైన లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ద్వితీయ స్థానంలో కూడా 6 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ 6 రోజుల్లో కూడా ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ధనానికి లోటు రానివ్వరు, మాట బాగుంటుంది, కుటుంబంలో కూడా అందరూ ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటారు. ఈ విధంగా చక్కగా ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రుడు జన్మంలోనూ ద్వితీయంలోనూ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే జన్మంలో కేతు గ్రహం కూడా ఉన్నాడండి. ఆయన గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనం జన్మంలో శుక్రుడు ఏదైతే చెప్పుకున్నామో జన్మంలో కేతువుని చెప్పుకోవాలంటే దుష్ట ఆలోచనలు, కొంచెం శుభ్రత తక్కువ, అలాగే ప్రవర్తన, ఆలోచన విధానం అన్నీ కూడా ఒక లో ప్రొఫైల్, అంటే కొంచెం తక్కువ స్థాయిలోనే ఉంటూ ఉంటాయి. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతు జన్మంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు. ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి కూడా సంచారం చేస్తున్నారు. అంటే కన్యలో ద్వితీయ స్థానంలో రవి సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఏ విధమైన ఫలితాలు ఇస్తారు ద్వితీయంలో అన్నట్టయితే అక్కడ ధనానికి లోటు వచ్చేటట్టుగా చూస్తాడు, మాటలో కఠినత్వం ఉంటుంది, అలాగే కుటుంబంలో కూడా ఏ విధమైనటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. అలాగే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయంలో ఒక్కరోజు ఉంటారు. ద్వితీయంలో ఒక్కరోజు మాత్రం కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కానీ తదుపరి 14 రోజులు తృతీయ స్థానంలో ఉంటారు. ఈ 14 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు కాదండి. అన్నిటికీ కూడా కొంచెం ఎవరి యొక్క సహాయం అందకపోవటం, కొంచెం డబ్బులు కావాలి, మీకు చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు సహాయం చేస్తున్నారు మీరు ఆ వ్యక్తికి, మీరు ఇచ్చిన దానిలో 400 కూడా అడగరు, కానీ లేవంటాడు. నిజంగానే ఉండవు, మరి గ్రహ ప్రభావం వల్ల లేవనే అంటాడు. చేసిన సహాయాన్ని మర్చిపోయారో తెలియదు. ఏదైతే మొత్తం మీద మనకి ఈ తృతీయ స్థానంలో ఈ బుధుని యొక్క సంచారం 14 రోజుల్లో మనకి ఎవరి యొక్క డబ్బుల విషయమే కాదండి, మాట విషయంలో కూడా ఏ విషయంలోనూ కూడా మనకి అనుకూలమైనటువంటి ఈ పరిస్థితులు ఉండవండి బుధుని యొక్క సంచారం వలన 14 రోజులు. అలాగే కుజుడు కూడా మనకి తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కుజుడు మాత్రం తృతీయ స్థానం సంచారం వల్ల మంచి ఫలితాలండి. అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆయన అందించకుండా ఆయన చేస్తూ ఉంటాడు. ఈయన కుజుడేమో అందరి యొక్క సహాయ సహకారాలు అందించేట డబ్బుల విషయంలో మనసా వాచా కర్మణ కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే అన్ని రకాలుగా మీకు కుజుడు మీకు ఒక సపోర్టు, అన్ని సహాయక సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి కుజుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే 8వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పటికీ ఆయన వక్ర మార్గంలో సంచరిస్తున్న కారణంగా 7వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. అక్కడ అంటే 7వ స్థానంలో రాహువు శని 2 గ్రహాల యొక్క సంచార ఫలితాన్ని కూడా 7వ స్థానం మీద ఉంది. తద్వారా ఏమవుతుంది, భార్యాభర్తల మధ్యన ఒక అన్యోన్యత లేకపోవటం, చిన్నపాటి పోట్లాటలు జరగటము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఉండదండి. ఈయనేమో అది అలా చేస్తే బాగుంటుంది, అభిప్రాయ అదే ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఈయన అంటాడు, ఆయన అలా అంటాడు. అక్కడ అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. ఈ అభిప్రాయ భేదాలు పెరగకుండా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే వ్యాపారంలో చిన్నపాటి లోటుపాట్లు ఉంటూ ఉంటాయి, అలాగే సంసారంలో కూడా ఉంటూ ఉంటాయి. అంత మాత్రం చేత అక్కడికి ఎక్కడికో పీక్ చివరికి వెళ్ళిపోయి అక్కడ ఏదో పీక్ వేసుకుని అంతే చేస్తూ చేయవద్దండి. భార్యాభర్తలైనా సరే ఒకసేపు దెబ్బలాడుకున్నప్పటికీ మళ్ళీ సాయంత్రానికి కలిసిపోతూ ఉండాలి. ఈ పెద్దలు చెప్పినటువంటి మాటే, మనం చెప్పుకున్న మాట ఏమి కాదు. అప్పుడప్పుడు వద్దులండి, అప్పుడప్పుడు భార్యాభర్తలు పోట్లాడుకోవాలని కూడా మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, అడప తడప 6 మగల అలగితేనే అందం అని చెప్పేసి పాట ఉండేది. అలా అప్పుడప్పుడు ఉండాలి, లేకపోతే అంత బాగుండదు. సరే, అంత మాత్రం చేద్దాం, పెద్ద బొట్లాలు పెట్టుకుని లేకపోయిన పంచాయతీలు పెట్టుకోవద్దండి. ఈ విధంగా మనకి 7వ స్థానంలో శని రాహువులు 2 గ్రహాలు ఉండడం ద్వారా కొంచెం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ఇకపోతే ఏకాదశి స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుందండి. ఏకాదశి స్థానం అంటే ఇప్పటికి ఏమవుతుంది, మీకు సింహానికి మిథున రాశి ఏకాదశి స్థానం అవుతుంది. ఈ ఏకాదశి స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ధనకారకుడైనటువంటి గురువు కాబట్టి మీకు ఇక్కడ ఏకాదశం కాబట్టి
అది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభం రాగలుగుతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, ఎప్పుడో రావాల్సినటువంటి అరియర్స్ రావటము, లేకపోతే ఒక ప్రమోషన్ రావటము, ఇలా మొత్తం మీద మీరు ఊహించినటువంటి ఒక ఖచ్చితమైన ఒక బెనిఫిట్, ఓ ప్రమోషన్ రావటము, లేదా మీరు కోరుకున్న ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వటము, ఏదో ఒక బెనిఫిట్ తప్పకుండా గురువు ఏకాదశిలో ఉన్నారు అంటే మీకు ఆ ఫలితాన్ని తప్పకుండా అందజేస్తారని గుర్తించండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ సింహరాశి వారికి జరుగుతున్నాయి. ఇక్కడ వీరికి ముఖ్యంగా చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, అలాగే కుజుడు అనుకూలంగా ఉన్నాడు, అట్లాగే గురువు అనుకూలంగా ఉన్నాడు. కొన్ని గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి కొన్ని గ్రహాల ప్రతికూలత కూడా ఉండనే ఉంటుంది. కాబట్టి మీరు ఏ విషయాల్లో ఏ గ్రహాల ప్రతికూలత ఉందో గమనించి దానికి తగినట్టు చర్యలు తీసుకుంటూనే మిగతాదంతా దేవుడి దగ్గర పూజ దగ్గర కూర్చున్నప్పుడు ఆ నవగ్రహ ప్రార్థన చేసుకోండి. తప్పకుండా మీకు వాటి నుంచి సునాయాసంగా బయటపడేటువంటి అవకాశం గోచరిస్తుంది. అలాగే ఈ నెలలో వచ్చేటటువంటి శరన్నవరాత్రులు, అదే విజయదశమి అంటాం కదా, ఈ విజయదశమి అంటే మహర్నవమి, అష్టమి, ఇవి బాగా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఏంటంటే ఈ 9 రాత్రులు ఉన్నప్పటికీ కూడా అంటే ఒక దీని ప్రాముఖ్యత దానికే ఉంది, కానీ అష్టమి, నవమి, దశమికి అనేటట్టు చాలా మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వాటిని కూడా మనం ఆ దేవుని యొక్క దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా అనుకూలమైనటువంటి అది వాళ్ళు కూడా ఆ దేవత కనుక అనుకుంటే ఈ కష్టాలన్నింటినీ ఉఫ్ఫని ఉదేయగలుగుతుంది. జత మీరు ఆ ప్రయత్నం కూడా మీరు చేయండి. శుభం భూయాత్.